షోడశోపచారాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఒక్క అమ్మవారికే కాకుండా పక్కన అయ్యవారు కూడా తప్పకుండా ఉండాలి. మీకు అది ఫోటో అయినా సరే లేదా విగ్రహాలైనా సరే అమ్మవారు ఉండేటప్పుడు తప్పకుండా అయ్యవారికి కూడా ఉండాలండి. అయ్యవారు లేకుండా అమ్మవారు ఆ పూజను స్వీకరించరు. పూజ అంతా అయిన తర్వాత చక్కగా అష్టోత్తరాలన్నీ చదువుకొని మీకు తప్పకుండా ఈరోజు కనకదార స్తోత్రం కూడా చదువుకోండి. మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది ఆ మహాలక్ష్మీదేవి. తర్వాత అమ్మవారికి హారతిని సమర్పించి పూజని ముగించుకోండి. మీ శక్తానుసారంగా పూజనైతే తప్పకుండా ఆచరించండి. ఇవన్నీ చేయలేమో అని అనుకుంటే మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు మాత్రం చెయ్యండి. చేయడం మాత్రం మానకండి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలు చాలా మంచివండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి ఇంతకన్నా మంచి రోజులు ఇంకా లేవేమో